హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే భక్త కన్నప్ప నుంచి అయితే ఇవాళ టీజర్ రాబోతుంది. సో దానికి ముందు ఒక 3-4 రోజుల కిందట రోజుకు ఒక పోస్టర్ చెప్పిన 5 పోస్టర్లు ఏమో రిలీజ్ చేస్తారు. అందులో ఒక 3 పోస్టర్ల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే వాటి గురించి అయితే మాట్లాడలేదు, వాటి గురించి ఏం చెప్పలేదు. కల్కి ట్రైలర్ బిజీలో ఉండి మీకు ఏం చెప్పలేకపోయినా. సో ఇప్పుడైతే వాటి గురించి అయితే కొద్దిగా మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ పోస్టర్ చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడో రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఇది బాణం. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, బాణంతో భక్త కన్నప్ప అయితే ఎవరి మీదకో దాడి చేస్తున్నాడు, అదైతే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇంకో పోస్టర్ లో ఏకంగా శివుడి మీదకే బాణం ఇట్లా దూసేది అయితే మనకు క్లియర్ గా కనబడింది. అండ్ ఈ పోస్టర్ లో చూసుకున్నట్లయితే భక్త కన్నప్ప అయితే రెడ్ డ్రెస్ లో అయితే వేసుకుని ఉన్నాడు. ఇక్కడ స్వాడ్ని చూడొచ్చు, ఇదైతే వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకో పోస్టర్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా వెనుక బాణాల సంచి తగిలించుకొని చేతిలో బాణం పట్టుకొని ఇట్లా అయితే ఉన్నాడు. సో ఇవి 2 పోస్టర్లు ఒకటే అన్నమాట. ఇంచుమించుగా ఇంకో పోస్టర్ కూడా చూపెడతాం. సో ఇది వచ్చేసి మీరు కత్తి అనుకుంటారు, అట్లయితే మీరు పొరపాటునట్టే. ఇది కత్తి కాదు, యాక్చువల్లీ బాణమే, బాణంలో సగం. సో ఈ బాణాన్ని మనం క్లియర్గా అర్థం చేస్తే ఇలా చూస్తే ఇది కత్తి అన్నమాట. సో ఆ బాణాన్ని కత్తిగా వాడుతున్నాడు కన్నప్ప. అయితే శత్రువుల మీద బాణాన్ని కత్తిగా మార్చి వాడుతున్నాడు అన్నమాట. సో అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి బాణాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నార్మల్గా బొక్కలతోటి చేసిన బాణం లెక్క అయితే ఉంది. ఒకసారి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే అలానే ఉందన్నమాట. ఇవాళ కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో త్రిశూలాన్ని చూడొచ్చు. కన్నప్ప టైటిల్ మీద కూడా ఒక త్రిశూలం అయితే ఉంది. సో ఆ త్రిశూలమే ఈ త్రిశూలం అన్నమాట. అండ్ పైన త్రిశూలం కన్నప్ప టైటిల్ కింద ఒక కన్ను అయితే ఉంది. సో కన్ను చుట్టూ సూర్యుడు ఆ టైప్ లో అయితే ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే నాకు మెయిన్ కన్నప్ప మూవీలో నచ్చింది ఏంటంటే గ్రాఫిక్స్. చూస్తేనైతే అసలు మన టాలీవుడ్ మూవీనా లేకపోతే హాలీవుడ్ మూవీనా ఆ రేంజ్ లో అయితే నిజంగా ఫ్యాన్ గా మాట్లాడుకోవాలంటే అదే అనమాట. ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారంటే గ్రాఫిక్స్ ని. మంచు విష్ణు అన్న, అసలు నిజంగా చెప్తున్నా, నువ్వైతే ఎక్కడికో వెళ్ళిపోతావు అన్న ఈ మూవీతోటి అని నాకు అనిపించింది. ఒక్కసారి ఈ విజువల్స్ అన్నిటిని చూసుకున్నట్లయితే ఇంకొక 2 పోస్టర్లను చూపెడతా. ఇవైతే ఫారెస్ట్ కి సంబంధించింది రిలీజ్ చేశారు, గుర్రం మీద కూర్చొని. అండ్ ఉట్టి ఫారెస్ట్ ని అబ్బబ్బబ్బా ఏం రియలిస్టిక్ ఏమన్నా ఉన్నాయి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది గ్రాఫిక్స్. బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే ఒక గుడి అయితే ఉంది. సో ఆ గుడి కంచెలి ఇక్కడ దాకా జెండాలు అయితే పాతారనమాట. సో ఈ జెండాలు జూమ్ చేస్తే అంత క్లియర్ గా అయితే కనబడట్లేదు. సో మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లో కొండలు ఉన్నాయి, దాని బ్యాక్గ్రౌండ్ లో హిమాలయాస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పోస్టర్స్ అయితే. సో పోస్టర్స్ అయితే నాకైతే పిచ్చిగా నచ్చాయి. నచ్చందంటూ ఒక్క పోస్టర్ కూడా లేదబ్బా. పోస్టర్స్ తోటే ఈ హైప్ ఎక్కిస్తున్నాడు అంటే మన మంచు విష్ణు అన్న. ఇక్కడ ట్రైలర్ తోటి, ఇక్కడ టీజర్, ఇవాళ రాబోయే టీజర్ తోటి ఇంకెంత హైప్ ఎక్కిస్తాడో నేనైతే ఊహించలేకపోతున్నా. సో ఈ పోస్టర్స్ మీద మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.